సరిగ్గా కూర్చోలేవా మీద అర్థమేంటి? బతుక్కొక మంచి పని చేయగానే 10 ఏదో పనులు చేసేయాలి. ఎందుకు కొట్టావు? డైరెక్ట్గా అడగచ్చుగా. ఏదో డాన్సులు ఎందుకు? కన్న తండ్రిని కొట్టి మళ్ళీ ఎందుకు కొట్టామని అడగమంటావేంట్రా సిగ్గు లేకుండా? నడ్డి రోడ్డు మీద గ్యాప్లు ఏంట్రా? మాట్లాడి చావు. నువ్వు కన్న తండ్రివి కావు కాబట్టి కొట్టా. కన్న తండ్రిని కాదు, నేను కన్న తండ్రిని కాదు. ఎలా పుట్టావురా మరి? పైన దిగొచ్చావా? నేను దిగిరాలా, నువ్వే దింపావు. పాతికేళ్ళు కోమాలో ఉన్న నర్సు సంధిలో ఏదో మాట్లాడితే నమ్మేస్తావా? నర్స్ చెప్పిందనే విషయం నేను నీకు చెప్పలేదే. చెప్పు, మా నాన్న రామచంద్రేనా? అవునా కాదా? వాల్మీకి, చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెప్పి సస్తూ ఉంటావు కదా, చెప్పు చెప్పు. అది వాడు బాగుండాలని. వాడు బాగుండాలని వాడు అక్కడ పెట్టావు, మరి నన్ను ఎందుకు టార్చర్ పెట్టావు? మా నాన్న అంటే నీకు జలసి. నీతో పాటు ఉద్యోగంలో చేరి నీ కళ్ళ ముందే కోటీశ్వరుడు అయిపోయాడు కదా, అది తట్టుకోలేకపోయావు అని ఆయన ఏం చేయలేవు కదా. అందుకు నాలో రామచంద్రన్ చూసుకుని 25 ఏళ్ళుగా రోజు నన్ను తొక్కి 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 పిచ్చోని చేసావు. దీని గురించి నేను తాగిస్తావు, సచ్చేలా ఉన్నావు. ఇప్పుడు ఇవన్నీ చెప్పేసి నన్ను రోడ్డు మీదకి లాగేస్తావా? నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? నీ కాళ్ళు పట్టుకొచ్చా. నువ్వు చేసిన దరిద్రమైన తప్పు గురించి నేను అక్కడ నోరెత్తితే నీ కొడుకుని ప్యాలెస్ నుంచి తీసుకొచ్చి పాకలో పాడేస్తా. సడన్గా వాళ్ళ అమ్మ ఆడికి మేడం అవుద్ది, వాళ్ళ నాన్న ఆడికి బాస్ అవుతాడు, నీలాంటి క్లర్క్ ఎవడో ఆడికి తండ్రిగా మిగిలిపోతాడు. ఇవన్నీ తట్టుకోలేక ఆడు సూసైడ్ చేసుకుని పోతాడు. ఇవన్నీ ఆలోచించుకునే అక్కడ నోరు మూసుకుని ఉన్నాను. అయినా నేను రోడ్డుకి లేకపోతే ఇబ్బంది పడేది మా అమ్మేగా. ఇన్నాళ్ళు పెంచినావని నేను ఆంటీ అనలేను, ఆస్తి కోసం ఆవిడెవరినో వెళ్ళి ఆ అమ్మ అనలేను. నీ ఆస్తి అక్కర్లేదు, అంతస్తు అక్కర్లేదు, అన్ని నువ్వే పెట్టుకో, నాకేం అవసరం లేదు. చచ్చిపోకు. ఏమీ అక్కర్లేదన్నప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తానన్నా? ఫ్రీడమ్. నిన్ను ఇంప్రెస్ చేయక్కర్లేదనే ఫ్రీడమ్. చిన్నప్పటి నుంచి ఎలా ఉంటే మా నాన్నకు నచ్చుతానని తెగ ఎదిగేసుకున్నాను. ఇవాళ ఎలా ఉన్నా నచ్చనని అర్థమైపోయింది. నా ఆన్సర్ నాకు దొరికింది. ఐఎమ్ ఫ్రీ. ఫ్రీ. వాల్మీకి, వాల్మీకి, నేను ఎప్పుడు చూసినా ఇరిటేషన్ వచ్చేది, కానీ ఫస్ట్ టైం జాలేస్తుంది. ఎందుకంటే వాడు కొడుకని ఎవరికి చెప్పుకోలేవు. నేను తండ్రిని ఒప్పుకోను. కొన్ని జాతకాలంతే, వెరీ బ్యాడ్. బండికి ఇన్సూరెన్స్ ఉంది, వీడు వాళ్ళకి చెప్పడానికి అష్యూరెన్స్ ఉంది, అదే చాలు.